ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం అందించే పథకాలంటే ముందుగా గుర్తుకొచ్చేది పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలే. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను పోస్ట్ ఆఫీస్ ద్వారా పొందొచ్చు. చిన్న మొత్తాల పొదుపుతోనే పెద్ద మొత్తం డబ్బులు అందుకోవచ్చు. కొంత డబ్బును జమ చేసి నెల నెలా పింఛన్ మాదిరిగా స్థిరమైన ఆదాయం అందుకోవచ్చు. జనరల్ పబ్లిక్ తో పాటు సీనియర్ సిటిజన్లకు అదనపు బెనిఫిట్స్ అందించే పథకాలు పోస్ట్ ఆఫీసులో లభ్యమవుతాయి. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన సీనియర్ సిటిజన్లు పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలను ఎంచుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత నెల నెలా కొంత మొత్తంలో స్థిరమైన రాబడి కోరుకునే వారు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ బెస్ట్ ఆప్ అని చెప్పొచ్చు. ఈ పథకంలో నెలకు 9,250 రూపాయలు పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రస్తుతం నిబంధనల ప్రకారం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో వ్యక్తిగత అకౌంట్ తీసుకునే వారు 9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ తీసుకుంటే 15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం ద్వారా 7.4% వార్షిక వడ్డీ రేటు ఇస్తున్నారు. ప్రతి నెల వడ్డీ చెల్లిస్తారు. వడ్డీ రేటును ప్రతి 3 నెలలకు ఒకసారి మారుస్తారు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా మీరు నెలకు 9,250 మేర పొందొచ్చు. ఇందుకోసం మీరు జాయింట్ అకౌంట్ తీసుకుని ఒకేసారి 15 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. 7.4% వడ్డీ రేటుతో మీకు నెల 9,250 వడ్డీ అందుతుంది. ఏడాది వడ్డీ ఆదాయం 1,11,000 ఇస్తే నెల 9,249 అవుతుంది. ఇలా 5 సంవత్సరాల పాటు వడ్డీ నెల నెలా జమ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం 60 నెలలు ఉంటుంది. జాయింట్ ఖాతా తీసుకుని 15 లక్షలు జమ చేసినట్లయితే నెలకు 9,250 వడ్డీ లభిస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో మొత్తం 5.55 లక్షల వరకు వడ్డీ ఆదాయం లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకంలో అకౌంట్ తెరిచిన తర్వాత ఏడాది వరకు ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకుందుకు అవకాశం ఉండదు. అకౌంట్ తెరిచిన ఏడాది నుంచి 3 ఏళ్లలోపు ముందస్తుగా అకౌంట్ క్లోజ్ చేస్తే పెనాల్టీగా మీ డిపాజిట్ అమౌంట్లో 2% కట్ చేస్తారు. 3 ఏళ్ల తర్వాత అకౌంట్ మూసేస్తే 1% మేర పెనాల్టీ పడుతుంది. ఎలాంటి ట్యాక్స్ డిడక్షన్లకు అర్హత సాధించాలి. ఇన్వెస్టర్ల ట్యాక్స్ స్లాబ్ ప్రకారం నెల నెల వడ్డీ ఆదాయంపై పూర్తిగా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. ట్యాక్స్ పేయర్ తమ ఐటీ రిటర్న్ల ద్వారా వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.